తులారాశి అంటేనే మనందరికీ తెలుసు చిత్త 3, 4 పాదాలు జన్మించిన వారు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారు అవుతారు. రాశ్యాధిపతి శుక్రుడు. వీరికి సంవత్సర ప్రారంభం నుండి మనకి జూన్ 1వ తారీఖు వరకు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు గురు భగవానుడు, తృతీయాధిపతి. భాగ్యస్థానంలో సంచారం వలన ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే సరే భాగ్యస్థానం అన్నది కోణస్థానం, పూర్వపుణ్యస్థానం. ఇక్కడ గురువు ఉన్నాడు అంటే గనక న్యాచురల్ 9th లార్డ్ కూడా గురువే కాబట్టి గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఎప్పుడైతే గురువుల ఆశీర్వాదం లభిస్తుందో మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయి. ఎందుకంటే గురువు ఆశీర్వాదానికి అంత ప్రాముఖ్యత కనిపిస్తోంది. మొత్తం మీద మనం తులారాశి వారికి చూసినప్పుడు 2026లో చాలా మటుకు ఎదుగుదల, ప్రమోషన్స్, సమాజంలో గుర్తింపు, రుణాలు తీరటం, శత్రువులపై విజయం, కోర్టు వ్యవహారాల జయం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు, పోటీ పరీక్షల ఉత్తీర్ణత, చాలా అద్భుతమైన విషయాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా జాగ్రత్త చూసుకుని, అలాగే మీ పిల్లల విషయంలో మటుకు కొంచెం మొదటి నుంచి కూడా కేర్ తీసుకోండి. ఆందోళన చెందకుండా రిస్క్ ఇన్వెస్ట్మెంట్ మటుకు చేయకండి. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే ముఖ్యంగా మనం ఏంటంటే పంచమంలో రాహు అనుగ్రహించాలంటే దుర్గాదేవి ఆరాధన, ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా చదవడం వలన, అలాగే మహాలక్ష్మి ఆరాధన చేయడం వలన ఎటువంటి అడ్డంకులు ఏర్పడడం చక్కగా తగ్గుతాయి. అలాగే శుక్రవారం నాడు కుదిరితే కనుక ఉపవాస నియమాలు పాటించండి. ఎవరికైనా సరే అమ్మవారికి పాయసం చేసి నైవేద్యం చేయండి.